నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఉమ్మడి జిల్లాల చార్టర్ గవర్నర్ బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్తా ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు కండే శ్యామ్ సుందర్ లాల్ భవనాసి మహేష్ లు పాల్గొని స్థానిక సంజీవ్ నగర్ కూడలి అందుగల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది। ఈ సందర్భంగా అధ్యక్షుడు బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్తా మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తింపుగా పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో శాఖమూరు పార్కులో సిఆర్డీఏ ద్వారా 6.8 ఎకరాల స్థలం కేటాయించబడమైనది। హామీ నెరవేర్చిన మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గార్లకు మరియు దీనికోసం అహర్నిశలు కృషి చేసిన యంగ్ డైనమిక్ లీడర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అమర్జీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డుండి రాకేష్ గారికి యావత్ రాష్ట్ర ఆర్యవైశ్యుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపడమైనది। యావత్ ఆర్య వైశ్యులే కాదు, యావత్ ఆంధ్ర ప్రజలందరూ గర్వపడే దినం। ఎందుకంటే పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కావచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 సంవత్సరాలు అకుటింతంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి కృషి చేసే వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ। ఆయన మొదటి రోజు నిరాహార దీక్ష కూర్చుంటే చాలా ఈజీగా అతనికి చెప్పారు। తర్వాత 58వ రోజు ఆయన శరీర త్యాగం అయిన తర్వాత కేవలం 4 కలిసి ఆయన బండిని తోసుకుంటూ వస్తుంటే శ్మశాన వాటికకు పోయే లోపల దాదాపు వేల సంఖ్యలో అతని వెనకల నడిచి ఆంధ్ర రాష్ట్ర పోరాటం అనేది చాలా ఉధృతమైపోయింది। కానీ ఈరోజు ఇన్ని ఏళ్ల తర్వాత మా కూటమి ప్రభుత్వం ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి సిఆర్డీఏ ఆధ్వర్యంలో అమరావతిలో 6.8 ఎకరాలు పొట్టి శ్రీరాములు స్మారక స్మృతివనానికి కేటాయించడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఆంధ్రుడు తలెత్తుకొని గర్వపడే రోజు। తెలుగుదేశం ప్రభుత్వం అయితేమి, కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే చెప్పిన ప్రతిదాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది। ఎన్నికల ముందు ఆర్యవైశ్య మాత వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని మనం అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు। అక్కడ ప్రకటించి ఆర్యవైశ్యులకు గౌరవం ఇచ్చారు। అలాగే ఈ రోజు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా పొట్టి శ్రీరాములు గుర్తించి ఆయనకు ఒక ఘన నివాళి సమర్పించడం అనేది నిజంగా అభినందనీయం। ఆయన 58 రోజుల దీక్షకు గుర్తుగా అక్కడ 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం కూడా ఆనందదాయకం। ఇందుకు నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ గారికి, అలాగే ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయిన మంత్రి టీజీ భరత్ గారికి, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారికి ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్థానిక మా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి కూడా మేము ఆర్యవైశ్యులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం। ఆర్యవైశ్యులను గుర్తించినందుకు సదా మీ వెంటే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం। జై హింద్, జై వాసవి మాత। అందరికీ నమస్కారం, జై వాసవి। ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులు అందరూ గర్వదగ్గ దినము। పొట్టి శ్రీరాములు గారి విగ్రహము 58 అడుగుల విగ్రహము అమరావతిలో ఏర్పాటు చేయాలని అనుకున్న వారికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, టీజీ వెంకటేష్ గారికి, టీజీ భరత్ గారికి మరియు 6.8 ఎకరాల స్థలం కేటాయించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఆర్య వైశ్యులకు నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। కూటమి ప్రభుత్వం ఆర్య వైశ్యుల మీద చూపిస్తున్న చాలా సంతోషకరం। గతంలో గాని అమ్మవారి రోజులు గాని ఆత్మార్పణ దినము
గవర్నమెంట్ అధికారంగా ప్రకటించినారు. చాలా సంతోషం. వారికి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.